వ్యూస్ ఈరోజు మా అబ్బాయికి చాలా ఇష్టమైన కాకరకాయ ఫ్రై చూపించిన విధంగా మొత్తం కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఈలోగా ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్లో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత నేను ఇంకో పక్కన బాండీ పట్టుకొని ఈలోగా దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే ధనియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. నేను ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేశాను. అలాగే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని చల్లార్చక పక్కన మిక్సీ పట్టుకోవాలి. సో ఈలోగా మన కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇవి తీసుకున్నది పక్కన పెట్టుకున్నాక ఆ మిక్చర్లో మనం ఉప్పు, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి చల్లారాక. ఇదంతా తయారైన ఈ పౌడర్ అంతా కూడా ఆ కాకరకాయలు స్టఫ్ చేసి మనం రెడీగా ఉంచుకోవాలి. మళ్ళీ ఆయిల్ పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి దాంట్లో ఈ స్టఫ్ చేసినవన్నీ కూడా వేసి ఒక 1 minute మగ్గనిస్తే రెడీ అయిపోతుంది.